హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాజు టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, బిర్యానీ రైస్లోకి కానీ అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రిపరేషన్ చూద్దాము. కొన్ని జీడిపప్పులు తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకుందామండి. వాష్ చేసుకున్నాక నీళ్ళు పోసుకొని ఒక 1 అవర్ దాకా నానబెడదామండి. జీడిపప్పు ఎంత నానితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ తినేటప్పుడు మాత్రం. ఈలోపు చపాతీ పిండి కలుపుకుందామండి. నేను చపాతీలోకి చేస్తున్నాను ఈ కర్రీ. చపాతీ పిండిలో తగినంత ఉప్పు వేసి పాలు పోసి కలుపుతున్నానండి. పాలు పోసి కలిపితే చపాతీ చాలా స్మూత్గా వస్తుంది. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు ఈ విధంగా వస్తే పూరి చాలా మెత్తగా ఉంటుందండి. పక్కన పెట్టుకుందాము. వేరే పాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 లవంగాలు, చిన్నపాటి చెక్క, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఒక టమాటో వేసి బాగా మిక్స్ చేసుకొని టొమాటో సాఫ్ట్ వచ్చే వరకు ఉడకనిద్దామండి. ఇది టమాటో సాఫ్ట్ అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లగా అయ్యాక మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేశాను. 2 పచ్చిమిర్చి కూడా వేసాక 2 మినిట్స్ ఫ్రై చేయాలండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. అందులోకి ఒక 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి. అందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మగ్గాక మనం ముందుగా మిక్సీ చేసిన పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో ఉంచి ఉడకపెట్టుకోవాలండి. ఆయిల్ పైకి తేలే వరకు అందులోకి సరిపడినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసి ఒకసారి కలుపుకొని ఉడకనిద్దాం. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది. ఈ విధంగా ఫ్రై అయ్యేలాగా లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడకపెట్టుకోవాలండి. ముందుగా మనం నానబెట్టుకున్న జీడిపప్పులు నీళ్ళతో సహా వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఒకసారి చపాతీ పిండి కూడా కలుపుకుందాము. మీకు గ్రేవీ మరీ థిక్గా అవసరం లేదు, మంచి పలుచగా ఉంటే సరిపోతుంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. లాస్ట్గా మసాలా పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక దించేసుకోవడమేనండి. ఇది చపాతీలోకే కాదండి, ఎందులోకైనా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ రైస్లో కానీ ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. చపాతీ నా ఫేవరెట్ అండి, అందుకే నేను చపాతీలోకి చేసుకున్నాను ఈ కర్రీ. నాకైతే చాలా టేస్టీగా అనిపించిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.